వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ ఖాయం చేసాం మనం, అనిత వర్సెస్ వనిత అనేసి. సో ఈరోజు ఈ ట్రెండ్కి అయితే వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టిందని అనుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా సామాజిక వర్గాల వారీగా కావచ్చు, అదేవిధంగా తను తీసుకున్న పొలిటికల్ ఎజెండాస్లో కావచ్చు, పర్ఫెక్ట్గా ఎదుటి ప్రత్యర్థులను టార్గెట్ చేయాలంటే అదే స్థాయిలో వాళ్ళకి సమాన స్థాయిలో ఉన్న ప్రత్యర్థులను మాత్రమే ముందు పెడుతూ టార్గెట్ చేయించేవాళ్ళు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తే, చంద్రబాబు నాయుడిని కానీ లోకేష్ని కానీ తిట్టాలంటే కొడాల నానిని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి తిట్టించేవాళ్ళు. ఎందుకంటే ఆయనది కూడా సేమ్ సామాజిక వర్గం కాబట్టి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని తిట్టాలంటే, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలంటే ఒక పేరుని నానినో లేకుంటే అంబటి రాంబాబునో పెట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే సామాజిక వర్గం కాబట్టి. ఇక సేమ్ అదే ఫార్ములాను జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు ఫాలో అవుతూ వచ్చారు. ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని అదే సామాజిక వర్గ ప్రత్యర్థులతో తిట్టించే ప్రయత్నం ఎప్పుడు జరుగుతూ వచ్చింది వైఎస్ఆర్సీపీలో. అంతేకాదు, చంద్రబాబు నాయుడిని తిడతారు, ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంటారు. ఇటువైపు చూస్తే పవన్ కళ్యాణ్ని తిడతారు, అదేవిధంగా చిరంజీవిని ఓన్ చేసుకుంటారు. ఇలా లాఫుల్ టాక్టిక్స్ కూడా చేస్తూ వచ్చారు అన్లాఫుల్ టాక్టిక్స్ కూడా చేస్తూ వచ్చారు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఈరోజు వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. కనీసం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా సాధించే పరిస్థితిలో లేరు. అలా ఆయనే అటు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి. జనమే ఇవ్వలేదు కానీ బట్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు చూసినట్లయితే ఇక టీడీపీ వైపు నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు అండ్ దెన్ లోకేష్ అండ్ దెన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన నుంచి ఉన్న పవన్ కళ్యాణ్. వీళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రధాన టార్గెట్ ఎవరు ఈరోజు అంటే హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత. ఈరోజు ఒక్కరోజే కాదు, అనిత మనం చూసినట్లయితే ఆమె ఏదైతే పాయకరావుపేట నుంచి ఆమె పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయింది. ఒక టీచర్గా ఆమె పనిచేస్తూ తర్వాత రాజకీయాల వైపు మొగ్గే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 2014లో అనిత తొలిసారి ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక అప్పుడు రోజా కూడా ఎమ్మెల్యేగా ఉండింది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. అప్పుడు ఆవిడ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు టీడీపీకి అనిత, అండ్ దెన్ రోజా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బట్ ఆ స్థాయిలో అనితని టార్గెట్ చేస్తూ ఎప్పుడు రోజా వార్తలో నిలుస్తూ వస్తే రోజాని టార్గెట్ చేస్తూ అనిత కూడా అంతే ఫోకస్ అవుతూ వచ్చారు. సో అలా వాళ్ళిద్దరు ప్రత్యర్థులుగా అసెంబ్లీ వేదికగా తలపడే సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ అనితని హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడిన తీరు కారణంగానే ఆమె సస్పెన్షన్ కూడా గురయ్యే పరిస్థితి రోజా అసెంబ్లీ నుంచి 2 ఏళ్ల పాటు. సో ఈ ఎపిసోడ్ అంతా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో బట్ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఏదైతే పూర్తి స్థాయిలో అనిత మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఆవిడ ఓడిపోవడం జరిగింది, కొవ్వూరు పంపించారు, అక్కడ నుంచి ఓడిపోయినారు. సో ఇక అప్పటి నుంచి కూడా అనితని మహిళా అధ్యక్షుల పదవి అప్పుడే దక్కింది. సో అప్పటి నుంచి కూడా అనితని అదే స్థాయిలో వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది. మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే భువనేశ్వర్ కంటే ఎక్కువగా, బ్రాహ్మణి కంటే ఎక్కువగా అనిత టార్గెట్ అవుతూ వచ్చింది వైఎస్ఆర్సీపీ నేతలకు. చాలా సాఫ్ట్ టార్గెట్ అవుతూ వచ్చింది. అనిత ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక ఇష్యూ మీద మాట్లాడినా, ఆమెను మాటకు ముందు హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం, అనేక రకాలుగా ఆమెను సైకలాజికల్గా డిమోరలైజ్ చేసే ప్రయత్నం, అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆమెను అడుగడుగున ఇబ్బంది పెడుతూ వచ్చింది. బట్ అంత ఇబ్బంది పెట్టే కొంది ఆమె తన వాయిస్కి కూడా పదును పెడుతూ వచ్చారు. ఈ రోజున కాంటెంపరీ పాలిటిక్స్లో అంత వాయిస్ ఉన్న నేత కూడా టీడీపీ నుంచి లేకపోవడం అనితకు ఒక ప్లస్ పాయింట్ అనే అనుకోవాలి. ఆ అవకాశం దక్కడం కూడా ఆమెకు ఒక ప్లస్ పాయింట్ అనే అనుకోవాలి. ఈవెన్ ఇక మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆమెకు మరోసారి పాయకరావుపేట టికెట్ ఇవ్వడం జరిగింది. పాయకరావుపేట నుంచి మొన్నటి ఎన్నికల్లో అనిత గెలుచున్నారు. దెన్ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫస్ట్ క్యాబినెట్లోనే ఆమెకి అది కీలకమైన హోమ్ మినిస్ట్రీ దక్కింది. ఈరోజు హోమ్ మినిస్టర్గా పూర్తి స్థాయిలో ఆమె పనిలో అయితే దిగిపోయినారు. బట్ లాఠీ పట్టుకొని తిరగాలనే లాంటి ఒకటి రెండు కామెంట్స్ ఎగ్జామ్షన్ తప్పించి, బట్ మిగతా విషయాల్లో మాత్రం మంత్రి స్థానంలో, మంత్రి హోదాలో అనిత చేసిన పెర్ఫార్మెన్స్కి అయితే బాగానే మార్కులు పడుతూ ఉన్నాయి పార్టీ అధిష్టానం దగ్గర నుంచి. బట్ అదే స్థాయిలో ఈ రోజున మాట్లాడుతున్న తీరు, ఎందుకంటే ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ మీద కావచ్చు, ఇక జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా హడావిడి చేస్తున్న ఇష్యూస్ కావచ్చు, గొడవలు, హత్యలు, మానభంగాలు, మర్డర్లు అంటూ, సో ఈ ఇష్యూ మీద మాట్లాడాల్సి వస్తుంది. హోంమంత్రి హోదాలో అనితే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఆవిడ మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఆవిడ మాట్లాడిన మాటలకి అటు విజయసాయిరెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా అందరి వైపు నుంచి కూడా కౌంటర్లు పడుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఒక మహిళా నేత, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి అనిత అదే స్థాయిలో ఆమెను టార్గెట్ చేసేందుకు చాలా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు వనితను తీసుకొచ్చారు. ఆవిడ కూడా గతంలో గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత రోజుల్లో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో 14లో ఓడిపోయినప్పటికీ 19 ఎన్నికల్లో గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా.
గెలిచిన తర్వాత మొదట్లో సుచరిత హోమ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఆవిడని తీసి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో పక్కన పెట్టిన తర్వాత వనితకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్ట్రీ పదవి ఇవ్వడం జరిగింది. సో ఇక అనేక సార్లు తనకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా కాంట్రవర్సీ ఎప్పుడూ ఒక విడుదల రజనీ తరహాలో, ఈ రోజా తరహాలో కాంట్రవర్సీ కాకపోయినప్పటికీ బట్ అదే స్థాయిలో ఎప్పుడు కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు వనిత. సో ఈ రోజున అలాంటి వనితను ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తూ ఉన్నారు. అటు అనిత అలా ప్రెస్ మీట్ పెట్టడంలోనే ఇటు వనిత తెర మీదకి వస్తూ ఉన్నారు. వనిత ఆమెను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి సిమిలారిటీస్ ఉన్నాయి. ఇద్దరు దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఇద్దరు కూడా దగ్గరగా ఉన్న కాన్స్టిట్యున్సీస్. అటు పాయకరావుపేట నుంచి ఇటు కొవ్వూరు, గోపాలపురం ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న కాన్స్టిట్యున్సీసే. సో అలా ఇద్దరు అలాగే రిప్రజెంట్ చేసిన వాళ్ళే. సో తాము ఇక టీడీపీలోంచి ఇద్దరు కూడా టీడీపీ నుంచి రాజకీయంగా ఎదిగిన వాళ్ళే. ఆ తర్వాత రోజులు ఆమె వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఉండొచ్చు. ఇక చాలా చిన్న వయసులోనే హోమ్ మినిస్ట్రీ పదవి దక్కించుకున్న వాళ్ళే. అందుకే అదే అనితను ఇదే వనితతో టార్గెట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అనిత అలా ప్రెస్ మీట్ పెడతంతో ఇలా వనితను తీసుకొచ్చి ముందు పెట్టి వైఎస్ఆర్సీపీ మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి. ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం పక్కన పెడితే బట్ అనిత వర్సెస్ వనిత అంటే హోమ్ మినిస్టర్, ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అండ్ ఎక్స్ హోమ్ మినిస్టర్ అన్న తరహాలో వీళ్ళిద్దరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న తీరు మాత్రం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుందనే చెప్పుకోవాలి. మొత్తానికి ఈ ఈక్వేషన్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫైట్ అది వ్యక్తిగతంగా తీసుకుంటున్నారా లేకపోతే ప్రొఫెషన్ పరంగా తీసుకుంటున్నారా, హోమ్ మినిస్ట్రీ తరహాలోనే తీసుకుంటున్నారా అనేది కూడా మనకి ఒక అర్థం కానీ ఒక క్లమ్జీగా ఉందనుకోవాలి ఆ సిచ్యువేషన్. ఆ స్థాయిలో అనిత కూడా గతంలో వనిత ఉద్దేశించి అలాగే విమర్శలు చేశారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అందుకే టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనితకు పోటీగా వనితనైతే తెర మీద తీసుకొచ్చుకున్నారు. బట్ ఎఫిషియన్సీ విషయంలో మనం చూసినట్లయితే వాయిస్ విషయంలో చూసినా వనిత ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే అనిత ఎప్పుడు అగ్రెసివ్గానే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ఎక్కువ పైచేయి సాధించిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి ఈక్వేషన్ మధ్యలో ఈ రోజున ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అండ్ మాజీ వర్సెస్ మాజీ హోమ్ మినిస్టర్ అన్నట్టుగా రాష్ట్రంలో పరిణామాలు మాత్రం మొత్తానికి టాక్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ అనొచ్చు అంటే ఆశ్చర్యం లేదు. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ మీద కావచ్చు, ఇక జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా హడావిడి చేస్తున్న ఇష్యూస్ కావచ్చు, గొడవలు, హత్యలు, మానభంగాలు, మర్డర్లు అంటూ. సో ఈ ఇష్యూ మీద మాట్లాడాల్సి వస్తుంది. హోంమంత్రి హోదాలో అనితే మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఆవిడ మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఆవిడ మాట్లాడిన మాటలకి అటు విజయసాయిరెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా అందరి వైపు నుంచి కూడా కౌంటర్లు పడుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఒక మహిళా నేత, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి అనిత అదే స్థాయిలో ఆమెను టార్గెట్ చేసేందుకు చాలా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు వనితను తీసుకొచ్చారు. ఆవిడ కూడా గతంలో గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత రోజుల్లో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో 14లో ఓడిపోయినప్పటికీ 19 ఎన్నికల్లో గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా. గెలిచిన తర్వాత మొదట్లో సుచరిత హోమ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఆవిడని తీసి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో పక్కన పెట్టిన తర్వాత వనితకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్ట్రీ పదవి ఇవ్వడం జరిగింది. సో ఇక అనేక సార్లు తనకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా కాంట్రవర్సీ ఎప్పుడూ ఒక విడుదల రజనీ తరహాలో, ఈ రోజా తరహాలో కాంట్రవర్సీ కాకపోయినప్పటికీ బట్ అదే స్థాయిలో ఎప్పుడు కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు వనిత. సో ఈ రోజున అలాంటి వనితను ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తూ ఉన్నారు. అటు అనిత అలా ప్రెస్ మీట్ పెట్టడంలోనే ఇటు వనిత తెర మీదకి వస్తూ ఉన్నారు. వనిత ఆమెను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి సిమిలారిటీస్ ఉన్నాయి. ఇద్దరు దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఇద్దరు కూడా దగ్గరగా ఉన్న కాన్స్టిట్యున్సీస్. అటు పాయకరావుపేట నుంచి ఇటు కొవ్వూరు, గోపాలపురం ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న కాన్స్టిట్యున్సీసే. సో అలా ఇద్దరు అలాగే రిప్రజెంట్ చేసిన వాళ్ళే. సో తాము ఇక టీడీపీలోంచి ఇద్దరు కూడా టీడీపీ నుంచి రాజకీయంగా ఎదిగిన వాళ్ళే. ఆ తర్వాత రోజులు ఆమె వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఉండొచ్చు. ఇక చాలా చిన్న వయసులోనే హోమ్ మినిస్ట్రీ పదవి దక్కించుకున్న వాళ్ళే. అందుకే అదే అనితను ఇదే వనితతో టార్గెట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అనిత అలా ప్రెస్ మీట్ పెడతంతో ఇలా వనితను తీసుకొచ్చి ముందు పెట్టి వైఎస్ఆర్సీపీ మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి. ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం పక్కన పెడితే బట్ అనిత వర్సెస్ వనిత అంటే హోమ్ మినిస్టర్, ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అండ్ ఎక్స్ హోమ్ మినిస్టర్ అన్న తరహాలో వీళ్ళిద్దరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న తీరు మాత్రం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుందనే చెప్పుకోవాలి. మొత్తానికి ఈ ఈక్వేషన్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫైట్ అది వ్యక్తిగతంగా తీసుకుంటున్నారా లేకపోతే ప్రొఫెషన్ పరంగా తీసుకుంటున్నారా, హోమ్ మినిస్ట్రీ తరహాలోనే తీసుకుంటున్నారా అనేది కూడా మనకి ఒక అర్థం కానీ ఒక క్లమ్జీగా ఉందనుకోవాలి ఆ సిచ్యువేషన్. ఆ స్థాయిలో అనిత కూడా గతంలో వనిత ఉద్దేశించి అలాగే విమర్శలు చేశారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అందుకే టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనితకు పోటీగా వనితనైతే తెర మీద తీసుకొచ్చుకున్నారు. బట్ ఎఫిషియన్సీ విషయంలో మనం చూసినట్లయితే వాయిస్ విషయంలో చూసినా వనిత ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే అనిత ఎప్పుడు అగ్రెసివ్గానే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ఎక్కువ పైచేయి సాధించిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి ఈక్వేషన్ మధ్యలో ఈ రోజున ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అండ్ మాజీ వర్సెస్ మాజీ హోమ్ మినిస్టర్ అన్నట్టుగా రాష్ట్రంలో పరిణామాలు మాత్రం మొత్తానికి టాక్ ఆఫ్ ది ఏపీ పాలిటిక్స్ అనొచ్చు అంటే ఆశ్చర్యం లేదు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.